గుండెకు టచ్ జుంబాతో ఫిట్ అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే, సాక్షికి స్వాగతం. నేను హరికృష్ణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సో కోటాను కోట్ల తిరుపతి తిరుమల దేవస్థానానికి వచ్చే భక్తులు భక్తి శ్రద్ధలతో పిలుచుకునే పేరది. అలాంటి పవిత్రమైన తిరుమల, అలాగే తిరుమల లడ్డు ప్రత్యేకతను, దాని పవిత్రతని దెబ్బతీసే విధంగా ప్రస్తుత ప్రభుత్వం ఆడుతున్న ఈ చెలగాటాన్ని అందరూ గమనిస్తూ ఉన్నారు. అసలు ఒకసారి చూస్తే తిరుమల లడ్డుని వివాదం ఎందుకు చేస్తున్నారు? తిరుమల లడ్డుపై ఇంతగా రాజకీయం చేయాలి అనుకుంటున్నది ఎవరు అనే ప్రశ్నలకి సమాధానం ప్రతి ఒక్కరికి తెలుసు. భక్తుల మనోభావాలను దెబ్బగొట్టేసి రాజకీయ లబ్ధి పొందాలి అని కోరుకుంటున్నారు. పరమ పవిత్రమైన శ్రీనివాసుని లడ్డుని రాజకీయాల్లోకి లాగుతున్నారు. తమ తప్పుల్ని దాచిపెట్టేందుకు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. తిరుమల లడ్డు విషయంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న విష ప్రచారం, దాని వెనక ఒక భారీ రాజకీయ కుట్ర ఉంది అనేది వాస్తవం. తిరుమల లడ్డు విషయంలో చేస్తున్న అబద్ధపు ప్రచారాలను చూస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న స్వామి భక్తులు ఆందోళన చెందుతున్నారు. వాళ్ళని ఆందోళన పరిచేందుకే ఈ కుట్ర జరుగుతుందనే అనుమానాలు ఇప్పుడు అంతటా కలుగుతున్నాయి. అసలు నెయ్యి కల్తీ అయిందా? అయితే ఆ నెయ్యిలో ఏం కలిపారు? ఇది తేలకుండా పశువుల కొవ్వు కలిపేశారు అనే ప్రచారం ప్రారంభించేశారు. లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనే విషయంపై నెయ్యి శాంపిల్స్ని అసలు గుజరాత్కి ఎందుకు పంపించారు అనేది ఇక్కడ చాలా అనుమానాలకు తావిస్తోంది. హైదరాబాద్లో ఇన్స్టిట్యూషన్స్ లేవా? ఎఫ్ఎస్ఎల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నాయి. మరి ఎందుకు గుజరాత్కి పంపించారు అనే దానిపై ఇప్పటికి కూడా సరైన ఎక్స్ప్లెనేషన్ లేదు, వివరణ లేదు. గుజరాత్తో పాటు హైదరాబాద్లో మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంది. ఈ హైదరాబాద్లోనే ఉన్న మరో ప్రతిష్టాత్మకమైన సంస్థ ఎఫ్ఎస్ఎల్కు ఎందుకు పంపలేదు అనే ప్రశ్నలకి సమాధానం ఎక్కడుంది? నెయ్యిలో ఫారిన్ ఫ్యాట్ ఉండే అవకాశం ఉందని గుజరాత్కి చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అంటే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో ఉందని టీటీడీ ఈవో అంటున్నారు. మరి ఫారిన్ ఫ్యాట్ అంటే అందులో 11 రకాల వనస్పతి నూనెలతో పాటు పశువులకు సంబంధించిన కొవ్వు కావచ్చు అనేది రిపోర్ట్లో ఉంది. అలాగే ఫుడ్ సైంటిస్టులు చెప్తున్నారు, ఫుడ్ స్కాలర్స్ చెప్తున్నారు, రీసెర్చర్స్ కూడా ఇదే మాట చెప్తున్నారు. మరి నెయ్యిలో పశువుల కొవ్వు కలిపారా లేదా అని తేల్చేందుకు మరో టెస్ట్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ బౌడోయిన్ టెస్ట్. ఇందులో పశువుల కొవ్వుకు సంబంధించి స్పష్టమైన రిపోర్ట్ వస్తుంది. మరి తిరుమల శాంపిల్స్పై చేసిన ఈ బౌడోయిన్ టెస్ట్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని తన నివేదికలో స్పష్టం చేసింది ఎన్డీడీబీ. పశువుల కొవ్వు లేదని తేల్చేసింది. అయినా పశువుల కొవ్వు ఉందంటూ రిపోర్టుకు వక్ర భాష్యాలు ఎందుకు చెబుతున్నట్టు? పశువుల కొవ్వు కలిపి ఉంటే ఖచ్చితంగా బౌడోయిన్ టెస్ట్లో పాజిటివ్ వస్తుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే రిపోర్ట్లో ఫారిన్ ఫ్యాట్ అని మాత్రమే ప్రస్తావన ఉంటే అది నేరుగా పశువుల కొవ్వు అని చంద్రబాబు తేల్చేశారు. అసలు ఎలాంటి ఆధారం లేదు. అది లేకుండా చంద్రబాబు పశువుల కొవ్వు అని ఎలా ప్రకటించారు, ఎలా అనౌన్స్ చేశారు? మరి దీని వెనక రాజకీయ దురుద్దేశం ఉంది అనే మాటలో అనుమానం ఏదైనా ఉందా అనేది మనం ఆలోచించాలి. ఇక ఈ విషయంపై ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి టీటీడీ అధికారికంగా అనౌన్స్ చేయలేదు? టీడీపీ కూడా అధికారికంగా తమ కార్యక్రమంగా లేకపోతే వాళ్ళ ప్రెస్ మీట్ను ఎందుకు పెట్టలేదు? 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యేల సమావేశంలో మాత్రమే ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కల్తీ నెయ్యి విషయంపై మాట్లాడారు? జూలైలోనే నెయ్యి కల్తీ విషయంపై రిపోర్ట్ వస్తే మరి 2 నెలల పాటు చంద్రబాబు ఎందుకు చెప్పలేదు? ఇక్కడ ఇదే కీలకమైన అంశం. మరి నిజంగా కల్తీ జరిగితే ఎందుకు చంద్రబాబు సాక్ష్యాధారాలు లేకుండా గాల్లో ఆరోపణలు చేస్తున్నారు? గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్లోని 2 పేజెస్లో 2 శాంపిల్ నెంబర్స్ ఉండడం కూడా చాలా అనుమానాలకి తావిస్తోంది. అసలు ఆ రిపోర్ట్లో అది ఎక్కడి నుంచి వచ్చింది, దేన్ని టెస్ట్ చేశారు అనేది ఎక్కడన్నా కనబడుతోందా? అలాగే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడైనా పశువుల కొవ్వు లేనప్పటికీ ఎందుకు ఇంతగా అబద్ధపు ప్రచారం జరుగుతుంది? వై? టీటీడీ ల్యాబ్లో అసలు పరీక్షలు జరిపిన తర్వాతే నెయ్యి ట్రక్స్ని అనుమతిస్తారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా దాదాపు 14 సార్లు ఈ ట్రక్కుల్ని వెనక్కి పంపించారు. అలాగే గత ప్రభుత్వం అయిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా దాదాపు 18 సార్లు ఈ ట్యాంకర్లను వెనక్కి పంపించారు. నెయ్యి సరఫరా చేస్తే కంపెనీలు ట్యాంకర్స్తో పాటు NABL
అనుమతి పొందిన సంస్థ జారీ చేసిన ప్యూరిటీ సర్టిఫికేట్ తీసుకొస్తారు. NABL అంటే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్. ఇవి అనుమతి తీసుకున్న ఆ సంస్థ ఆ సర్టిఫికేషన్ ఇస్తేనే అది తిరుమలకు వస్తాయి ఆ ట్రక్స్. ఆ తర్వాత సైతం ఆ ట్రక్లో ఉన్న నెయ్యికి సంబంధించిన 3 శాంపిల్స్ తీసుకుని టీటీడీ ల్యాబ్లో వాటిని టెస్ట్ చేస్తారు. ఆ పరీక్షలో పాస్ అయిన తర్వాతే ఆ నెయ్యి ట్రక్కును టీటీడీ అనుమతిస్తుంది. లేదంటే ట్రక్కుల్ని వెంటనే వెనక్కి పంపించేస్తుంది. అలా పంపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా టీడీపీ హయాంలో 14 సార్లు పంపిస్తే గత 5 సంవత్సరాల్లో 18 సార్లు వెనక్కి పంపించారు. మరి 3 శాంపిల్స్ తీసుకుని పరీక్షలు చేసిన తర్వాత కూడా కల్తీ జరిగింది అనే ప్రచారం ఎలా వచ్చింది? ఇది ఎవరి దురుద్దేశం, ఎవరి రాజకీయం తెలీదా? అందులో కూడా పశువుల కొవ్వు కలిపారనే విష ప్రచారం ఎక్కడి నుంచి ప్రారంభించారు? టీటీడీలో అధునాతనమైన ల్యాబొరేటరీ ఉన్నప్పటికీ మరి ఎందుకు టీటీడీ ఈవో సరైన సదుపాయాలు లేవని చెప్పారు అనే విషయంపైన కూడా చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పశువుల కొవ్వు నెయ్యిలో కలిపారు అని గతంలో ఎందుకు మరి టీటీడీ ల్యాబ్లో రాలేదు అనే విషయంపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా లేదు. మరి నిజంగా పశువుల కొవ్వు కలిపారనే దానికి ఆధారాలు ఉంటే ఎందుకు ప్రభుత్వం బయటపెట్టడం లేదు? ఈ ప్రశ్నకి సమాధానం ఎప్పుడు వస్తుంది? నాణ్యతను పరీక్షించేందుకు, కల్తీని నిరోధించేందుకు టీటీడీ దశాబ్దాల నుంచి, డికేడ్స్ నుంచి కూడా ఒక విశిష్టమైన విధానం అవలంబిస్తుంది. లడ్డులో ఉపయోగించే ప్రతి వస్తువును కూడా టీటీడీ ల్యాబ్స్లో పరిశీలించిన తర్వాతే ఆ లడ్డు తయారీ కోసం అనుమతిస్తారు. ఆ లడ్డు శాంపిల్ని హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్కు పంపించి దాని నాణ్యతను పరిశీలిస్తారు. టీటీడీలో పరిశుభ్రత, అలాగే ఆరోగ్య భద్రత ఇలాంటి విషయాల్లో హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సలహాలు తీసుకుంటుంది. మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రమాణాలు సైతం టీటీడీ ఖచ్చితంగా పాటిస్తుంది. ఇంతగా ప్రమాణాలు పాటించే సంస్థ దేశంలోనే మరెక్కడా లేదు అనేది టీటీడీకి ఓ మంచి పేరు. మరి అలాంటి టీటీడీలో ఒక్కసారిగా నెయ్యిలో పశువుల కొవ్వులు కలిపారు అనే వివాదం రావటం నిజంగా చాలా అనుమానాలకు తావిస్తుంది. రాజకీయంగా ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు కల్తీ పేరుతో కుట్ర జరిగిందనే అనుమానాలు సుస్పష్టంగా వినిపిస్తున్నాయి. కాదంటారా? ఇవే ఇప్పుడు ఈరోజు వార్తాపత్రికలు కూడా చెబుతున్నాయి. నేను కొన్ని కోట్ చేస్తాను. A food scientist says, based on the lab report, no one can determine what the adulterant is. There are multiple possibilities of what the adulterant can be. Adulteration typically involves the use of less expensive sources such as palm oil and hydrogenated vegetable fat. ఇది ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట, గాలి మాటలు కావు. అలాగే నో టైప్ ఆఫ్ ఇథర్ అంటే సెంట్, దాన్ని ఇథర్ అంటారు కదా, కెన్ కవర్ యానిమల్ ఫ్యాట్. అంటే ఒకవేళ అది కలిపినట్టయితే కనుక ఎలాంటి, అంటే నెయ్యిలో ఏదైనా సబ్స్టెన్స్ కలిపితే, ఏదైనా కల్తీ చేస్తే మనం ఎలాంటి సువాసనలు వెదజల్లే ఈథర్ కానీ ఇంకేది దాంట్లో కలిపినా ఆ వాసనని పోగొట్టలేవు. సుస్పష్టంగా తెలిసిపోతుంది, ఖచ్చితంగా తెలిసిపోతుంది. I can tell you that laddus are such delicate things made of besan that animal fat cannot be used. Fat cannot be used. If used, it will smell. So there is no possibility of it. ఇవి రాజకీయ నాయకులు చెప్తున్నది కాదు, ఫుడ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. మరి ఇదంతా దేనికి వస్తుంది? రాజకీయ కోసం సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రతని పాడు చేసే విధంగా, అలాగే కోటాను కోట్ల భక్తుల సెంటిమెంట్ని దెబ్బతీసే విధంగా, వాళ్ళని ఒక భయానికి గురి చేసే విధంగా చేస్తున్న ఈ కామెంట్స్ని ఏ రకంగా చూడాలి? దీని వెనక కారణం ఏంటి? 100 రోజులు గడిచింది. మరి 100 రోజుల పాలనలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? మహిళలకు ఫ్రీ ఉచిత ఈ ఆర్టీసీ బస్ ప్రయాణం ఏమైంది? సిలిండర్లు ఏమయ్యాయి? నిరుద్యోగులకు ఇస్తామన్న 1500 రూపాయలు ప్రతి నెల, అలాగే మహిళలు 19వ సంవత్సరాల నుంచి 50 ఏళ్ళు పైబడే వరకు కూడా ఇస్తామన్నవి ఏమైనాయి? ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి. సో వీటిని డైవర్ట్ చేయడానికి, పక్కదారి పట్టించడానిక డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవాలా? మరి అలాంటి డైవర్షన్ పాలిటిక్స్కి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇంత నీచంగా ఆ లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అని చెప్పడం మరి ఎలాంటి రాజకీయంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది? ఇంతమంది ఎక్స్పర్ట్స్, సో ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ చెబుతున్న దాన్ని కాదని కేవలం ఒక రాజకీయం కోసం ప్రతిపక్షాల మీద బురద జల్లే ప్రయత్నంలో చేస్తున్న ఇలాంటి ఒక వ్యాఖ్య ఎక్కడికి దారితీస్తుంది? ఎలాంటి రాజకీయాలకు ఇది తార్కాణంగా కనిపిస్తుంది? ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన అవసరం. Thank you for watching. This is Hari Krishna signing off.